ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీకు ఈ ల్యాప్టాప్ ద్వారా కీబోర్డ్కి ఎలా కనెక్ట్ చేయాలి, మెయిన్ స్టేజ్. దీంట్లో మెయిన్ స్టేజ్ ఉంది. మనము ఈ మెయిన్ స్టేజ్ కీబోర్డ్ యమహా i300 కీబోర్డ్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇప్పటి నుంచి నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. ఇది నా మెయిన్ స్టేజ్. ఈ మెయిన్ స్టేజ్ ఇది యమహా i300 కీబోర్డ్కి ఎలా కనెక్ట్ చేయాలంటే నేను ఎలా కనెక్ట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇది హబ్. తర్వాత ఇది ప్రింటర్ కేబుల్, యూఎస్బిది ప్రింటర్ కేబుల్. ఇది నేను హబ్కి పెడతాను. ఇలా ఇది నేను ల్యాప్టాప్కి పెడతాను. నా ల్యాప్టాప్కి ఉండేది టైప్ సి పిన్. ఇది నేను టైప్ సి పిన్. ఇది నా ల్యాప్టాప్కి నేను పెడతాను. ఇది నా కీబోర్డ్కి నేను ఇక్కడ పిన్ ఉంది. యూఎస్బి టు హాస్ట్ అని ఉంది. నేను దీనికి ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ కీబోర్డ్లో నేను చూపిస్తాను. ఫస్ట్ కీబోర్డ్ ఆన్ చేస్తే ఇలా వస్తుంది. మనము ఎం వాయిస్ అని ఉంటుంది ఈ కీబోర్డ్లో. దాన్ని మనం 00 పెట్టాలి. ఇక్కడ ఫంక్షన్ అనే బటన్ ఉంది. ఫంక్షన్ ఒత్తాలి. ఎం వాయిస్ వచ్చేంత వరకు. ఎం వాయిస్ అన్నాను. ఎం వాల్యూమ్ నెంబర్ ఎంత ఉందంటే 080 ఉంది. మనం దీన్ని 0 నొక్కాలి. ఎస్. ఆ కీబోర్డ్లో ఎం వాల్యూమ్ 00 పెట్టిన తర్వాత మన కీబోర్డ్లో ఇలాగ వస్తుంది. డూ యూ వాంట్ టు యూస్ ద ఆడియో డివైస్, డిజిటల్ కీబోర్డ్ అని వస్తుంది. దీంట్లో మీరు యూజ్ అని వద్దండి. మీరు యూజ్ అని వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు కీబోర్డ్లో ప్లే చేస్తే సౌండ్ వస్తుంది. కీబోర్డ్కి మనము డిజిటల్ కీబోర్డ్ ఇచ్చిన తర్వాత కీబోర్డ్ ప్లే చేస్తే సౌండ్ వస్తుంది. కీబోర్డ్ నుండి వచ్చే వాయిస్ అవుట్ అనేది నేను మిక్సర్కి ఇచ్చాను. నేను ప్లే చేస్తే వినిపిస్తుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే, యూజ్ కానీ ఏమి రాకుంటే, హలో చెక్. మెయిన్ స్టేజ్ లేకపోయి ఇక్కడ ఆడియో ఉంది. ఆడియో, ఇక్కడ ఆడియో అవుట్పుట్ అనేది డిజిటల్ కీబోర్డ్ అని ఉండాలి. డిజిటల్ కీబోర్డ్ అయితేనే మీకు కీబోర్డ్ నుండి వచ్చే సౌండ్ అనేది మిక్సర్ ద్వారా వెళ్ళిపోతుంది. నేను చూపిస్తాను. నా దగ్గరున్న టోన్స్ 51 ఉన్నాయి. ఇది ఫీల్ ఫ్లూట్. ఇది ఫీల్ ఫ్లూట్. ఇది మార్కటో స్ట్రింగ్స్.
మెయిన్ స్టేజ్ పెట్టుకొని కీబోర్డ్ ప్లే చేస్తాను. నేను కీబోర్డ్లో టోన్స్ మార్చుకొని ప్లే చేస్తాను. మరి పదే పదే ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి మరి టచ్ ప్యాడ్ దగ్గర చేంజ్ చేసుకోకుండా నా మొబైల్ వాడతాను టోన్స్ వాడడానికి. ఆ యాప్ ద్వారా నేను టోన్స్ మార్చుకొని ప్లే చేస్తుంటాను. ఇలా నా దగ్గర చాలా ఉన్నాయి, 51 టోన్స్ ఉన్నాయి. ఇలా నేను మెయిన్ స్టేజ్ కీబోర్డ్ కనెక్ట్ చేసి వాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.